इतना प्रसन्न कर दिया है और अमन के जीवन के विषय में आज देश जानने लगा है, तो उनको लग रहा है कि भाई व्यक्तिगत जीवन की कठिनाइयों से भी इंसान अपनी यात्रा को, स्वप्न को, संकल्प को सिद्ध कर सकता है। कठिनाई अपने आप अपनी जगह पर रह जाती है। अमन ने करके दिखाया है। विनेश पहली ऐसी भारतीय बनी जो कुश्ती में फाइनल तक पहुंची। ये भी हमारे लिए बड़ा गर्व का विषय है। ओलंपिक्स में 7 शूटिंग इवेंट्स में इंडियन शूटर्स फाइनल्स में पहुंचे और ये भी पहली बार हुआ है। నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 2 నెలలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మొదలై. 2 నెలల తర్వాత జనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, జనం యాంటిసిపేట్ చేసింది ఏంటి, ప్రజలు యాంటిసిపేట్ చేసింది ఏంటి, సర్కార్ డెలివరీ చేసింది ఏంటి. సో ఒక మదింపు అయితే నడుస్తుంది కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య, ప్రత్యేకించి తెలుగుదేశంలో. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు ఈ 60 రోజుల్లో డెలివరబుల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో 2 నెలలు అయిపోయింది, మీరు ఇంకా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చినట్టున్నాడు. హానీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ కూటమి ప్రభుత్వానికి, ఒక తెలుగుదేశం పార్టీకి అన్నట్లా కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి భాగస్వామ్య పక్షాలని కూడా కలిసి ముందుకెళ్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ డెలిగేషన్ ఆఫ్ వర్క్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఎవరు ఎలా వ్యవహరించాలి, భాగస్వామ్య పక్షాలు కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ. మీకేమనిపిస్తుంది 60 రోజుల్లో మీరు ఏం చేయగలిగారు, మీరు ఇచ్చిన హామీలో ఏం చేయలేకపోయారు? ఈ డిస్కషన్ స్టార్ట్ కాబోయే ముందు ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. విషయం ఏంటంటే, నేను ప్రాక్టికల్గా 93 అంటే 34 ఇయర్స్లో రాజకీయాల్లో స్వయంగా ఉన్నాను. అంతకుముందు కూడా క్లోజ్ వాచ్ చేస్తున్నాడు, బికాజ్ మై ఫాదర్ వాజ్ ద మినిస్టర్ స్పీకర్. ఎప్పుడు కూడా ఈ కూటమి అనేది అలియన్స్లో 100% ట్రాన్స్ఫర్ అవార్డ్స్ జరిగింది ఈ ఒక్కసారి. ఎప్పుడు కూడా ఏదో కొంత డిస్గ్రాంటెడ్ ఎలిమెంట్స్ ఉండేవాళ్ళు, పక్కకు వెళ్ళి వేరే చేసేవాళ్ళు. కానీ ఇవాళ ఈ ఎలక్షన్లో మాత్రం వాట్ ఎవర్ అవార్డ్స్ బీజేపీకి ఉన్న 1% వాట్ ఎవర్ అవన్నీ కూడా టోటల్ ట్రాన్స్ఫర్ ఉమ్మడి క్యాండిడేట్. అలాగే జనసేన కూడా వాళ్ళ ఉన్నాయన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. అలాగే తెలుగుదేశం నుంచి కూడా మిగతా క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇట్ ఈస్ ఏ ఫినామినల్, అది సక్సెస్ అనొచ్చో లేకపోతే అది ఒక ఐడియా. రిమార్కబుల్ డెవలప్మెంట్. నాట్ ఓన్లీ లీడర్స్, నేను చెప్పేది లీడర్స్ కాదు, ద ఇంటెన్షన్ ఈజ్ ఫ్రమ్ ద పీపుల్, ఓటర్స్. ఎందుకంటే వాళ్ళకి విసికి వేసారి చెందున్నారు గత 5 ఏళ్ళు, 19 నుంచి 24 వరకు. సో దే వాంట్ ఏ చేంజ్. అండ్ నెంబర్ 2, మరలా చంద్రబాబు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఒక కేవికి వస్తుంది, ఒక లైన్కి వస్తుంది, ఒక ప్రగతి పదంలో ముందుకు పోతుందనే ఐడియాతోటి జరిగింది. ఐ ఫీల్ దట్ అది నిజమే, వాస్తవం కూడా అదే. దెన్ ఇప్పుడు ఇక్కడ 2 నెలలు అయిందంట, 60 రోజులు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే, మాకున్న బిగ్గెస్ట్ అసెట్ వచ్చి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి వాళ్ళకి ఆశ, అభిలాష, హోప్ కావాలా. ఆయన నుంచి ఈ రాష్ట్రం బాగుపడాలా, మరలా ఒక మంచి పద్ధతిలో లైన్లో నడవాలనే ఆలోచన ప్రతి వాళ్ళకు ఉన్నది. న్యాచురల్లీ లీడర్షిప్, గవర్నమెంట్ రన్స్ డిఫరెంట్ వే. పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ప్రకారం అల్టిమేట్లీ రన్ కావాలి. కానీ ప్రభుత్వం చేయాలంటే దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, లీగాలిటీస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కోర్టులతో నాకు పని ఏంటి, లీగల్టీ నాకు పని ఏంటి అని చేయగలిగే ఆలోచన చంద్రబాబు గారి యొక్క దృక్పథంలో ఎప్పుడూ ఉండదు. అది మొదటి నుంచి ఆయన ఏంటంటే ఆలోచించి 1-4 సార్లు ఆలోచించి
10 మందితో మాట్లాడి దెన్ ఇది లీగాలిటీ గవర్నమెంట్ చేసుకోగలదా, చేయగలమా లేదు ఇవన్నీ ఆలోచించుకొని ఒకటి తర్వాత ఒకటి పోవటం జరిగింది. కొన్ని మేజర్ ఇష్యూస్ ఈ హాజ్ ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. ఇప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు ఫస్ట్ యూ హ్యావ్ టు అండు ఇదివరకే ప్రభుత్వం చేసిన అన్నీ కూడా ఇవాళ తీసివేస్తూ మళ్ళీ అక్కడ తీసివేసిన తర్వాత అక్కడి నుంచి బిల్డప్ చేయాలి. సో న్యాచురల్లీ మీరు స్ట్రైట్ అవే డే 1 నుంచి చేయాలంటే అయ్యే పని కాదు. స్టిల్ ఇవాళ ప్రతి నెల 1వ తేదీకి శాలరీస్ వస్తున్నాయి, ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్లు ఇస్తున్నారు, వర్క్స్ కూడా స్టార్ట్ అవి రోడ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా. మరో ప్రక్క దో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ పెయిడ్ బై ద గవర్నమెంట్ వాళ్ళే, వాట్ ఎవర్ లిటిల్ ₹5 ఫర్ ఫుడ్ అనేది వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళు దాని టెండర్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. అది కానీ ఇంకా మిగతావి కూడా ఎక్కడెక్కడ పెడితే అక్కడ అడ్డదిడ్డంగా చేయడానికి